ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు. ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు మదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చెబుతుందనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఒక అక్రమమైన కేసులో మిత్రుడు జోగి రమేష్ని ఇరికించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నేను చెప్పా, బెయిల్కి వెళ్ళమాక మొట్టమొదటి కేసును అరెస్ట్ అయిపో, ఓ 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబుకి ఆనందం వస్తుంది, నువ్వు బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెడతాడు. నేను అట్లాగే బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెట్టారు, ఫాల్స్ కేసు. ఏంటి ఏదైనా సరే జోగి రమేష్ లోపల వేసేయాలి అంతే.